నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలంటే దాదాపుగా 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అవుతాయి. ఆటోలో వెళ్ళినా 500-600 రూపాయలు అవుతాయి. తక్కువ ఖర్చులో ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఎలా? మనకు అవకాశాలు ఉన్నాయి. ఎంఎంటీఎస్ గనుక ఆ లైన్లో రూట్ క్లియర్ అయితే, థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయినట్లయితే చాలా ఈజీగా కేవలం 20 రూపాయలకే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. మనం కనుక చూసుకున్నట్లయితే ఎంఎంటీఎస్ ట్రైన్లలో మినిమం ఛార్జ్ కేవలం 5 రూపాయలు మాత్రమే. మ్యాక్సిమం ఛార్జ్ ఎంత ఉందంటే 15 రూపాయలు ఉంది. అంటే 48 కిలోమీటర్ల దూరంలో ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ఎక్కడి నుంచి? లింగంపల్లి నుంచి అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఈ ఫస్ట్ ఫేజ్లో లైన్ క్లియర్ అయింది. దాంట్లో దాదాపుగా ప్రతిరోజు 20 సర్వీసులను నడుపుతున్నారు. 1,50,000 మంది ప్రయాణికులు ఈ ఎంఎంటీఎస్ను వాడుకుంటున్నారు. అంతకుముందు చాలా ఎక్కువ మంది 2.5-3 లక్షల మంది వరకు కూడా ఎంఎంటీఎస్ సర్వీస్ను వాడుకున్నారు. ఇప్పుడు తగ్గింది. దానికి బలమైన కారణం ఉంది. కారణం ఏంటంటే అది ఆ మెయిన్ లైన్లో పోయే ట్రైన్లను ముందుగా పంపిస్తూ ఈ ఎంఎంటీఎస్ రైళ్లను పక్కన పెడుతూ ఉండటంతో జాప్యం జరుగుతుందని చాలామంది అటుపక్క వెళ్ళడం కొంత తగ్గించడంతో 1,50,000 మంది ప్రయాణికుల వరకు ఎంఎంటీఎస్ సర్వీసులను వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాదాపుగా ఫిబ్రవరి వరకు సెకండ్ ఫేజ్ టోటల్గా కంప్లీట్ అవుతుంది. అంటే మరో 48 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి అవకాశం వచ్చింది. టోటల్గా 90 కిలోమీటర్ల ఈ ఎంఎంటీఎస్ రూటు ఫస్ట్ ఫేజ్లో 48 కిలోమీటర్లు పూర్తి చేశారు. సెకండ్ ఫేజ్లో ఆ మిగతా పార్ట్ కంప్లీట్ చేశారు. అంటే మిగతా పార్ట్ అంటే ఫలక్నుమా నుంచి ఉమ్దానగర్ వరకు ఫిబ్రవరి వరకు మనకు ట్రైన్లు అందుబాటులో రానున్నాయి. ఉమ్దానగర్ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది. ఆ గ్యాప్లో కేవలం 100 కోట్ల ఖర్చుతో చాలా తక్కువ కాలంలో ఆ ప్రాజెక్ట్ కనుక థర్డ్ ఫేజ్ కనుక చేపట్టినట్లయితే కేవలం 20 రూపాయల్లోనే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సిటీలో అంటే లింగంపల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కేవలం 20 రూపాయల టికెట్తోనే వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. అయితే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలంటే కేంద్రం రాష్ట్రం రెండు కలిపి తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. రాష్ట్రానికి సంబంధించిన వాటా చెల్లించకపోవడంతో సెకండ్ ఫేజ్ అలా మూలన పడిపోయింది. దాంతో చాలా లాస్ అయ్యింది పబ్లిక్కి నిజంగా చెప్పుకోవాలంటే. అయితే ఇక్కడ మనం చూడవచ్చు సెకండ్ ఫేజ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. తెల్లాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు మధ్యలో 8.75 కిలోమీటర్ల దూరం ఉంది. అది పూర్తి అయిపోయింది. అక్కడ ఉన్న చిన్న చిన్న రిపేర్లు కూడా పూర్తయింది. రెండవ దశలో భాగంగా పలు మార్గాల్లో డబ్లింగ్ విద్యుదీకరణ పనులు కూడా చేపట్టారు. అది కూడా ఫిబ్రవరి కల్లా పూర్తిగా వస్తుంది. మౌలాలి టు సనత్ నగర్ మధ్య 21 కిలోమీటర్ల దూరం ఉంది. అది కూడా కంప్లీట్గా వచ్చింది. మౌలాలి, మల్కాజ్గిరి అలాగే సీతాఫల్ మండీల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంది. అది కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. అన్ని పనులు కలిపి దాదాపు 60 కిలోమీటర్ల డబ్లింగ్ అలాగే 12 కిలోమీటర్ల దూరాన్ని కలిపి మూడో రైలు మార్గం అంటే 15.6 కిలోమీటర్ల దూరాన కలిపే కొత్త మార్గం కూడా ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే ట్రై చేస్తుంది. అయితే మనకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫిబ్రవరి వరకు ఉమ్దానగర్ వరకు రైళ్లు అన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే చల్లపల్లిలో చాలా ఆధునికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ 4 లైన్ను ఏర్పాటు చేశారు. అది కూడా ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానుంది. చల్లపల్లిలో అత్యంత ఆధునికంగా రైల్వే స్టేషన్ను నిర్మించారు. అది మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుంది. మొత్తంగా మౌలాలి, చల్లపల్లి మధ్య 4 లైన్ల ట్రాక్ నిర్మాణం జరిగింది. దీంతో ఏమవుతుందంటే సికింద్రాబాద్, బేగంపేట్, కాచిగూడ, లింగంపల్లి తదితర స్టేషన్లకు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణికులు సులభంగా చేరుకోవచ్చు. ఆ అవకాశం ఏర్పడుతుంది. అంటే గతంలో ఉన్న రైళ్లకు మరికొన్ని రైళ్లు తోడవడంతో ఇప్పుడు సర్వీసుల సంఖ్య ఏమైంది 106కు పెరిగింది. అంటే టోటల్గా మనం చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 106 ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నారు. టోటల్ 20 సర్వీసులను నడుపుతున్నారు. అంటే మల్కాజ్గిరి, దయానంద నగర్, సఫీల్గూడ, రామకృష్ణాపురం, అమ్ముగూడ, అల్వాల్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గుడవల్లి స్టేషన్లకు సమీప ప్రాంతాలకు సంబంధించిన ప్రయాణికులంతా ఈ సర్వీస్ను వాడుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే చాలా మినిమం టికెట్ ఇది. కేవలం 5 రూపాయల్లో చాలా ఫాస్ట్గా ట్రాఫిక్కు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇప్పటివరకు ఎలా 48 కిలోమీటర్ల దూరానికి కేవలం ప్రయాణికులు పెట్టే ఖర్చు కేవలం 5 రూపాయల నుంచి ఆ దూరాన్ని బట్టి 15 రూపాయల వరకే దక్షిణ మధ్య రైల్వే వసూలు చేస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ పూర్తవడంతో అది ఎంత అయింది 90 కిలోమీటర్లు కవర్ చేస్తుంది టోటల్గా. అంటే ఆ 90 కిలోమీటర్ల ప్రయాణం
కూడా ఒక ₹5 పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏమైందంటే ఉమ్దానగర్ వరకు, ఉమ్దానగర్ ఎక్కడుంది? ఎయిర్‌పోర్ట్‌కు చాలా సమీపంలో ఉంది. ఆ గ్యాప్‌లో కేవలం ఒక 100,00,00,000 ఖర్చుతో నిర్మాణం చేసినట్లయితే, మనం అదే మెట్రో లైన్‌గా నిర్మాణం చేయాలంటే కనీసం 6,000 నుంచి ₹7,000,00,000 డబ్బు ఖర్చు అవుతుంది. టైం కూడా చాలా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. టికెట్ రేట్ కూడా ఉంటుంది. కానీ ఇది గనక ఈ ఎంఎంటీఎస్‌కే గనక ప్రాధాన్యత ఇచ్చి ఆ థర్డ్ ఫేజ్ కూడా కంప్లీట్ చేసుకోగలిగితే చాలా అంటే చాలా తక్కువ ధరకు ప్రయాణికులకు ఈ ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు చాలా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు టోటల్‌గా మనం చూసినట్లయితే ఎంఎంటీఎస్‌కున్న ప్రధాన లోపం ఎక్కడ ఉంది అంటే, మెయిన్ లైన్‌లో వెళ్ళే ట్రైన్లకు అటు పంపిస్తూ ఈ ఎంఎంటీఎస్ ట్రైన్లను ఆపుతున్నారని పబ్లిక్ ఒక ఆరోపణ చేస్తున్నారు. అది ఒక కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్‌ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుర్తుపెట్టుకోవాలి. అంటే జాప్యం జరగకుండా చూడాలంటే ఏం చేయాలి? అక్కడ డైరెక్ట్ ట్రాక్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా దృష్టి సారించాలని స్థానిక ప్రజలు అంటే హైదరాబాద్ వాసులు కోరుకుంటున్నారు. ఈ ఎంఎంటీఎస్ థర్డ్ ఫేజ్ కనుక పూర్తయితే నిజంగా హైదరాబాద్ ప్రజలకు ఒక వరం లాంటిదే ఎంఎంటీఎస్ అని మనం చెప్పుకోవచ్చు.